Hi friends, today I'm here to give you an overview on Indian polity, which is an important part of your prelims syllabus. You can roughly expect about 15 to 20 marks from Indian polity. అయితే అసలు ఇండియన్ పాలిటీ అంటే ఏంటి, వాట్ షుడ్ యూ స్టడీ ఇన్ దిస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ బుక్స్ దట్ యూ హ్యావ్ టు రెఫర్ ఫర్ దిస్, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటి మీద వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఇంట్రడ్యూసింగ్ వాట్ డు వీ మీన్ బై ద వర్డ్ పాలిటీ. Polity technically is defined as form of garment. మీరు ఏ డిక్షనరీలో రెఫర్ చేసినా కూడా పాలిటీ అంటే ఫార్మ్ ఆఫ్ గార్మెంట్ అనే డెఫినేషన్ ఉంటుంది. అయితే వాట్ డూ యూ మీన్ బై ఫార్మ్ ఆఫ్ గార్మెంట్, మనము ఎవరిని జనరల్గా అడిగినా ఇండియా పరంగా వాట్ ఫార్మ్ ఆఫ్ గార్మెంట్ డస్ ఇండియా హ్యావ్ అనగానే వీ ఆల్వేస్ యూజ్ ద వర్డ్ డెమోక్రటిక్. అయితే వై డు వి కాల్ ఇండియన్ గార్మెంట్ యాజ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గార్మెంట్, ఎందుకు అంటే ఇన్ ఇండియా పీపుల్ చూస్ ద గార్మెంట్. సో బేసిక్గా దీనికి బ్యాక్గ్రౌండ్ డెమోక్రటిక్ ఫార్మ్ అనడానికి బేసిస్ ఏంటి అంటే పీపుల్ చూస్ ది గార్మెంట్. సో పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ గార్మెంట్. ఎప్పుడైతే పీపుల్ గార్మెంట్ని చూస్ చేస్తారో మనం దాన్ని డెమోక్రటిక్ అంటాం. అదే ఇది కాకుండా వారసత్వపు అంటే డిసెంట్ బేస్డ్ అంటే దాన్ని మొనార్కియల్ ఫామ్ అంటాం. సో బేసికల్లీ ఫార్మ్ ఆఫ్ గార్మెంట్ అన్నప్పుడు ఒక కంట్రీ పాలిటీ షుడ్ టెల్ అస్ ఫ్రమ్ వేర్ ఆర్ వి సోర్సింగ్ ది గార్మెంట్, ఎవరి దగ్గర నుండి గార్మెంట్ సోర్స్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్. తర్వాత ఇండియా ఈజ్ ఆల్వేస్ సెట్ టు హ్యావ్ అ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గార్మెంట్. ఫెడరల్, యూనిటరీ అనే రెండు కాన్సెప్ట్స్. ఫెడరల్ అన్నప్పుడు ఒక కంట్రీని చూసినప్పుడు మనకు ఒక గవర్నమెంట్ కనిపిస్తుందా లేదా రెండు గవర్నమెంట్స్ కనిపిస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ లుక్ ఎట్ ఇండియా, ఇన్ ఫిజికల్లీ ఇండియా హ్యాస్ టూ గవర్నమెంట్స్, వన్ ఎట్ ద సెంటర్, ది అదర్ ఇన్ ద స్టేట్స్. దేర్ఫోర్ వి అడ్రస్ ఇండియన్ గవర్నమెంట్ యాజ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ government. Federalism always indicates decentralization, whereas unitary indicates centralized rule. So federal form of government is there in India because we have one central government and the other at the state level. మళ్ళీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇండియాకి మనం ఎప్పుడు రెఫర్ చేసినా వి టాక్ అబౌట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియాలో వీ సే దట్ వీ హ్యావ్ అ పార్లమెంటరీ సిస్టమ్, whereas US has presidential form of government. This is for US, this is for India. అయితే పార్లమెంటరీ ఫార్మ్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ అన్న క్లాసిఫికేషన్ ఎలా వస్తుంది. గవర్నమెంట్ అన్నప్పుడు ఎప్పుడైనా 3 ఆర్గన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. అయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మధ్యలో ఉండే సంబంధాన్ని బేస్ చేసుకొని వి కాల్ ఇట్ యాజ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎప్పుడైనా పాలిటీ అన్న వర్డ్ యూజ్ చేసినప్పుడు డెమోక్రటిక్, ఫెడరల్, పార్లమెంటరీ ఈ మూడు డెఫినేషన్లోకి వస్తాయి. అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు ఇట్ టెల్స్ అస్ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ గవర్నమెంట్. సెకండ్, ఇట్ టెల్స్ అస్ వెదర్ ద రూల్ ఇస్ సెంట్రలైజ్డ్ ఆర్ decentralized. In India the rule is decentralized. And the third, it tells us is what will be the relationship between executive and legislature. ఇండియాలో we choose our legislature అంటే మనం ఎంపీలని చూస్ చేస్తాము. ఫ్రమ్ ది ఎంపీస్ విచ్ ఎవర్ గ్రూప్ హ్యాస్ ద హైయెస్ట్ మెజారిటీ పొలిటికల్ పార్టీ, దిస్ ఫార్మ్స్ ది గవర్నమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఎగ్జిక్యూటివ్. అయితే మనం ఎప్పుడైనా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు లెజిస్లేచర్లోంచి వి గెట్ ఎగ్జిక్యూటివ్. కానీ ప్రెసిడెన్షియల్ ఫామ్లో ఏమవుతుందంటే లెజిస్లేచర్ ఇస్ డిఫరెంట్, ఎగ్జిక్యూటివ్ ఇస్ డిఫరెంట్. అయితే మనం పాలిటీ అన్నప్పుడు కంట్రీస్ పాలిటీ విల్ టెల్ అస్ ద సోర్స్ ఆఫ్ గవర్నమెంట్, whether the rule is centralized or decentralized, and what will be the relationship between executive and legislature. Subject name Indian polity, kani what we actually read is the constitution and provisions of the Indian constitution. అయితే మనం పాలిటీ అండ్ సబ్జెక్ట్ అని దాంట్లో కాన్స్టిట్యూషన్ చదవాల్సిన అవసరం ఏముంది. వాట్ ఇస్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ని మనం బేసిక్గా ఫండమెంటల్ ఆర్ బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్ అని అంటాం. ఎందుకు దీన్ని బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్ అని అంటాం? ఇప్పుడు మన దగ్గర డెమోక్రసీ ఉంది. ఎందుకుంది డెమోక్రసీ అంటే మన కాన్స్టిట్యూషన్ గివ్స్ అస్ ద రైట్ టు ఓట్. ఎనీ సిటిజన్ అబవ్ ది ఏజ్ ఆఫ్ 18 years in India has the right to vote. So because we have the right to vote, we choose the government and therefore we become a democratic form of government. So బేసిక్గా పాలిటీకి బేసిస్, ఏ కంట్రీలో పాలిటీకి బేసిస్ అయినా కాన్స్టిట్యూషన్లో ఎలా రాసుంటే ఆ కంట్రీ పాలిటీ అలా ఫామ్ అవుతుంది.
కాన్స్టిట్యూషన్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ పాలిటీ ఆఫ్ ఎనీ కంట్రీ. ఎట్లా ఉండాలి గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, సెంట్రలైజ్డ్ రూల్ ఉండాలా, డీసెంట్రలైజ్డ్ రూల్ ఉండాలా, ఇవన్నీ డిసైడ్ చేసేది కాన్స్టిట్యూషన్. ఆ డిసిషన్ మీద ఫామ్ అయ్యేదే పాలిటీ. అందుకనే మనం కాన్స్టిట్యూషన్ని బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అని డిఫైన్ చేస్తాం. ఇండియన్ పాలిటీని మనము 8 బ్రాడ్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఈ డివిజన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు మీకు ఏమేమి మీద ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్ అప్రోచ్ ఎట్లా ఉండాలి అని ఒక ఐడియా ఇవ్వడానికి డివిజన్. ఫస్ట్ ఇండియన్ పాలిటీలో ఫస్ట్ మేజర్ ఏరియా, మీరు ఫస్ట్ చదవాల్సిన ఏరియా ఇంట్రొడక్షన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ పాలిటీ విల్ బి ఇంట్రొడక్షన్. Introduction lo we are basically going to understand the definition of the word polity and constitution and what will be the relationship between the two. Ante will polity be based on constitution or constitution will be based on polity? This part is very very important for you to understand the entire subject. Endukante meeku ee basic knowledge lekapothe you will not understand the working of constitution and polity. Then tarvata different types of constitutions. Indian constitution is supposed to be a written constitution. Alage we have something called as an unwritten constitution. So what is a written constitution? What is an unwritten constitution? Written constitution kunde features enti, unwritten constitution kunde features enti. This will be discussed in types of constitutions. Then tarvata framing of Indian constitution. India got its independence in 1947 but we started framing our constitution in 1946. Aithe in 200 years of British rule, when did this idea actually for a constitution has come into existence? Who was the first person to propose a constitution for India? Ivanni oka timeline laga ante we are going to discuss the year and the event related to the framing of the constitution. Eppudu evaru edi propose chesaru, adi munduku ela ellindi. Indians have been demanding constitution from 1922 onwards, but when did the British government actually accept our demand? What made the British government accept our demand? When did we actually start framing the constitution and what is the role of Dr. B.R. Ambedkar in framing of Indian constitution? Avanni framing of Indian constitution kinda we discuss. Tarvata salient features of Indian constitution. Indian constitution meeru gamaniste it is very very different from many other constitutions in the world. What are those features in the Indian constitution that make it different? Why do we call it different? For example, manaki constitution commence ayindi 1950 lo. Kan 1950 nunde we have given universal adult franchise ante any person above the age of 18 years has the right to vote. It is considered as a salient feature of Indian constitution. Enduku ante many other progressive western nations, European countries kuda women ki right to vote ivvaledu, kan mana constitution existence lo vachinappadi nundi we have given right to vote. Atla we are going to identify certain features of the Indian constitution which are responsible for the uniqueness of the Indian constitution. They make the Indian constitution unique or different from other constitutions of the world. Aithe meeku chaala matku concepts, federalism ante enti, unitary ante enti, presidential ante enti, parliament ante enti, independent judiciary, integrated judiciary, ee concepts anni salient features of Indian constitution lone cover avutayi. The next part of Indian polity will be the philosophy of Indian constitution. What do we mean by philosophy? Philosophy is basically that which tells us why the Indian constitution has been written. What does the Indian constitution seeks to achieve? And this is explained in what is called as the preamble. Preamble patika antaru din Telugulo. Preamble basically tells us what are the main aims and objectives ante constitution rayadamlo constitutional makers mukya uddeshalu enti. So what are the main aims and objectives of the constitution? Ippudu meer preamble eppudaina chaduvunte we the people of India having solemnly resolved to constitute India into a sovereign socialist secular democratic republic అని చెప్పి కొన్ని వర్డ్స్ వాడతాం. ఆ వర్డ్స్నే మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఎయిమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ సెక్యులరిజం ఇన్ ఇండియా. అయితే మనం ప్రియాంబుల్ చదివినప్పుడు వీ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ what is the meaning of the word secularism and how the Indian constitution ensures that there is secularism. Endukante chaala matku mee questions, which of the following provisions of the Indian constitution ensure that there is secularism in India, lanti questions ekku adugutar. So first part preamble. Second, fundamental rights. Fundamental rights are considered as the heart of the constitution because they ensure that the government does not misuse its power. In other words, citizens' rights ensure
ensure that the government is not arbitrary in nature. అయితే ఫండమెంటల్ రైట్స్లో 6 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ప్రతి కేటగిరీ కిందకి వచ్చే రైట్స్ ఏంటి, అవి ఎవరెవరికి వర్తిస్తాయి, ఎందుకంటే మన ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్కే కాకుండా ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి. సో ఏ రైట్స్ ఎవరెవరికి వర్తిస్తాయి, సిటిజన్స్కి ఏముంటాయి, ఫారినర్స్కి ఏముంటాయి, ఆర్టికల్ నంబర్, దాని కరెస్పాండింగ్ ఫండమెంటల్ రైట్, వీటి మీద మీకు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒక ముఖ్య ఉద్దేశం కాన్స్టిట్యూషన్ని వెల్ఫేర్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడం. వెల్ఫేర్ స్టేట్ అంటే గవర్నమెంట్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్. ఆ డెవలప్మెంట్కి ఎలా ఫోకస్ చేస్తుంది అంటే బై ఇంప్లిమెంటింగ్ సెవరల్ స్కీమ్స్. ఇప్పుడు మన స్టేట్లో చూస్తే ఆసరా పథకం, కళ్యాణ లక్ష్మి పథకం, మిషన్ కాకతీయ, ఇవన్నీ డిఫరెంట్ స్కీమ్స్ మేడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. అయితే గవర్నమెంట్ అసలు ఈ స్కీమ్స్ ఎందుకు ఫ్రేమ్ చేస్తుంది, వాళ్ళని ఎవరు ఫ్రేమ్ చేయమని అడుగుతారు, దట్ ఈస్ గివెన్ అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ బేసికలీ ఇన్స్ట్రక్ట్ ద స్టేట్, యూ స్టేట్ ప్లీజ్ టేక్ సో అండ్ సో మెజర్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అయితే దీంట్లో కూడా మీకు వచ్చే క్వశ్చన్స్ ఆర్టికల్ నంబర్, కరెస్పాండింగ్ డైరెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 40 tells us that state should take care of the PRIs, Panchayat Raj institutions. They should establish PRIs in the state. So mimali questions, which of the following articles directs the state to establish Panchayat Raj institutions? Itla questions aduguతారు. సో మీకు బేసికల్గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆర్టికల్ నంబర్, దాని కరెస్పాండింగ్ ఇన్స్ట్రక్షన్. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. దే వర్ లేటర్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. As on date, there are 11 fundamental duties. First, majority of questions will be asked on which of the following is a fundamental duty listed in the constitution or not listed in the constitution. So first మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, వాటి కంటెంట్ ఏంటి. దాని తర్వాత సెకండ్, ఏ అమెండ్మెంట్ త్రూ ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ అయినాయి, విచ్ అమెండ్మెంట్ ఎన్ష్యూర్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్, అది సెకండ్ మీకు తెలియాల్సింది. దాని తర్వాత కమిటీస్, ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ కొన్ని కమిటీస్ ఉన్నాయి. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ కానీ, వర్మ కమిటీ కానీ, అసలు ఈ కమిటీస్ ఎప్పుడు అపాయింట్ అయ్యాయి, వాటి పర్పస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మీరు ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, DPSPs, ఫండమెంటల్ డ్యూటీస్ చదవాలి. The third part is the working of the constitution, in which basically you have to understand the constitutional amendment procedure. అయితే అమెండ్మెంట్ అంటే ఏంటి? అమెండ్మెంట్ ఇస్ బేసికలీ మేకింగ్ చేంజెస్ టు ద కాన్స్టిట్యూషన్. దీనికి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు చేంజెస్ ఎందుకు చెయ్యాలి. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా ఇప్పుడున్న మనుషుల ఎయిమ్స్, ఆస్పిరేషన్స్ని అచీవ్ చేయడానికి వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1950లో గమనించుంటే ఏ పేరెంట్ని 1950లో అడిగినా కానీ మీ పిల్లలు ఏం కావాలి అంటే ట్రెడిషనల్ ఆక్యుపేషన్, అంటే ఫాదర్ ఫార్మర్ అయితే సన్ కూడా ఫార్మరే అవ్వాలి అన్న ఆస్పిరేషన్ ఉండేది. కానీ ఒక 1970s, 80sకి వచ్చేసరికి సినారియో మారింది. అప్పుడు మీరు ఎవరు పేరెంట్స్ని అడిగినా కూడా మీ పిల్లలు ఏం చదవాలి, వాళ్ళు ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫాదర్స్ ఆక్యుపేషన్, పిల్లలు ఎడ్యుకేషన్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి అన్నది ఆస్పిరేషన్. సో డెఫినెట్లీ దెర్ వాజ్ అ చేంజ్ ఇన్ ది ఆస్పిరేషన్ ఫ్రమ్ 1950s to 1980s, ఫ్రమ్ ఆక్యుపేషన్ అంటే ట్రెడిషనల్ ఆక్యుపేషన్ టు ఎడ్యుకేషన్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్. ఈ చేంజ్ని రిఫ్లెక్ట్ చేయాలి కాన్స్టిట్యూషన్లో. కాబట్టి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో మనం రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్ చేసాం. సో బేసికల్గా కాన్స్టిట్యూషన్ ఎందుకు అమెండ్ చేయాలి అంటే మారుతున్న కాలాలను బట్టి, మారుతున్న స్థితిగతులను బట్టి కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా మారాలి. అల్టిమేట్లీ కాన్స్టిట్యూషన్ షుడ్ వర్క్ టువర్డ్స్ అచీవింగ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద కంట్రీ. అందుకనే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తాం. అయితే కాన్స్టిట్యూషన్ని ప్రతి కంట్రీలో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటి, అసలు ఏ ఆర్టికల్ కింద ఆ పద్ధతి ఇచ్చారు? 368 Part 20 డీల్స్ విత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఎవరికి ఉంటుంది రైట్ అమెండ్ చేయడానికి? పద్ధతి పాటించే పద్ధతి ఏంటి, దాంట్లో యూజ్ చేసే మెజారిటీ ఏంటి? ఎందుకంటే పార్లమెంట్కి మాత్రమే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ ఉంటుంది. పార్లమెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ డెసిషన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా అది ఓటింగ్ త్రూవే అప్రూవ్ అవ్వాలి. అయితే ఓటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 అనే ఒక నంబర్ని తీసుకుంటే 100లో 51 కూడా మెజారిటీయే, 60 కూడా మెజారిటీ, 75 మెజారిటీ, 80 మెజారిటీ. అయితే ఈ అన్ని మెజారిటీస్లో మీరు ఏ మెజారిటీతో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు,
అది కూడా తెలియాలి. సో ఇదే టాపిక్లో భాగంగా టైప్స్ ఆఫ్ మెజారిటీస్ యూజ్డ్ ఇన్ ఇండియన్ పాలిటీ, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఈ డిఫరెంట్ టైప్స్, వాటి మీనింగ్ ఏంటి, వాటిని ఎక్కడ వాడతారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అదొకటి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్ని మనం 100 టైమ్స్ అమెండ్ చేసాం. అయితే దీంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి పార్ట్లో ఏదో ఒక మార్పు తీసుకొచ్చింది 42nd అమెండ్మెంట్. అలాగే 86th అమెండ్మెంట్ రైట్ టు ఎడ్యుకేషన్, 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇలా మీకు ప్రతి అమెండ్మెంట్ నంబర్ అది దేనికి సంబంధించింది అన్న దాని మీద కూడా బాగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదంతా చదివిన తర్వాత, అనాలిసిస్ చదివిన తర్వాత ఫ్యాక్చువల్ అప్డేట్ ఏముండాలి అంటే అమెండ్మెంట్ నంబర్, purpose of the amendment. 86th constitutional amendment dealt with right to education, 97th constitutional amendment dealt with cooperative societies, 101 constitutional amendment deals with GST act. So ఇలా ప్రతి అమెండ్మెంట్ దాని పర్పస్ కూడా తెలియాలి, దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్. ఇండియాలో ఫెడరలిజం ఉంటుంది, అంటే యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అయితే మీరు ఫస్ట్ చదువుకోవాల్సింది యూనియన్ గవర్నమెంట్ గురించి. యూనియన్ గవర్నమెంట్లో మనం మళ్ళీ డివైడ్ చేస్తే, అంటే కాన్స్టిట్యూషన్ పరంగా 4 మేజర్ అథారిటీస్ ఉంటాయి. ఒకటి యూనియన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, క్యాగ్. ఆఫీస్ ఆఫ్ క్యాగ్ ఇస్ నీదర్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఆర్ జ్యుడిషియరీ. అదొక ఇండిపెండెంట్ బాడీ, కానీ ఇట్ కమ్స్ అండర్ యూనియన్ గవర్నమెంట్. మీకు క్యాగ్ గురించి ఏం తెలియాలి? క్యాగ్ అనే వాడిని ఎవరు అపాయింట్ చేస్తారు, ఆయన ఫంక్షన్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఆయన ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఎంత, శాలరీ ఎంత, ఇవన్నీ తెలియాలి. అయితే క్యాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఐడియా ఉంటే మంచిది. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కింద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇంకా అటార్నీ జనరల్ వస్తారు. అయితే వీళ్ళందరికీ సంబంధించి మనకు తెలియాల్సింది ఏంటి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎలెక్ట్ అవుతారు, ఒకవేళ ప్రెసిడెంట్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే శాలరీ, అలవెన్సెస్, టెన్యూర్, టర్మ్, రిటైర్మెంట్, ఇవన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ చదవాలి. దాని తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్, ప్రెసిడెంట్ చేసే పనులు ఏంటి, ఆయన పవర్స్ ఏంటి, ఆయన ఫంక్షన్స్ ఏంటి. అలాగే ప్రైమ్ మినిస్టర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ ఎగ్జిక్యూటివ్ కింద చదవాలి. తర్వాత మనం చదవాల్సింది అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఎవరు, ఆయనని ఎవరు అపాయింట్ చేస్తారు, ఈ డీటెయిల్స్ మనకు తెలియాలి. అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఆయన రోల్ ఏంటి అసలు పాలిటీలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఇండియన్ పాలిటీలో అటార్నీ జనరల్ ప్లే చేసే రోల్ ఏంటి, ఇవి ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్కి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ పరంగా లెజిస్లేచర్లో ముగ్గురు ఉంటారు, 3 అథారిటీస్ ఉంటాయి. ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ, ఇంకొకటి ప్రెసిడెంట్. ప్రెసిడెంట్లో పార్లమెంట్కి సంబంధించినంత వరకు ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఆయన రోల్ ఏముంటుంది, తర్వాత రాజ్యసభ రోల్ ఏముంటుంది, లోక్సభ రోల్ ఏముంటుంది, లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ని ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి, స్పీకర్, చైర్మన్, డెప్యూటీ స్పీకర్, డెప్యూటీ చైర్మన్, వీళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఇవి తెలియాలి. లోక్సభ, రాజ్యసభలో చాలా టర్మ్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో మీరు ఎప్పుడైనా నో కాన్ఫిడెన్స్ మోషన్, క్వశ్చన్ అవర్, 0 అవర్, ఇట్లాంటి టర్మ్స్ వినుంటారు. ఇవన్నిటి మీనింగ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వర్కింగ్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఇక్కడ మీరు లెజిస్లేచర్ చదివినప్పుడు ప్రెసిడెంట్ రోల్, లోక్సభ, రాజ్యసభ రోల్, వాటి ఆఫీసర్స్, వాటిలో ఉండే వాటిలలో వాడే టర్మ్స్, అవి మీద ఐడియా రావాలి. జుడిషియరీ, యూనియన్ జుడిషియరీ అని మనం ఎప్పుడన్నా కూడా వి ఓన్లీ టాక్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఎందుకంటే యూనియన్ జుడిషియరీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఓన్లీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అయితే సుప్రీం కోర్ట్కి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ మనకు తెలియాల్సింది సుప్రీం కోర్టులో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి, ఎంతమంది జడ్జెస్ ఉంటారు, దాన్ని పెంచే హక్కు అంటే జడ్జెస్ నంబర్ని పెంచే రైట్ ఎవరికి ఉంటుంది, వాళ్ళ శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాలి. దాని తర్వాత సుప్రీంకోర్టుకు ఉండే పవర్స్, ఫంక్షన్స్ ఏంటి, సుప్రీంకోర్టుని మనం సుప్రీం కోర్ట్ అని ఎందుకు అంటాము, దానికి ఏ రకమైన పవర్స్, ఫంక్షన్స్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ కోర్టు విషయంగా తెలవాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ గురించి. యూనియన్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్.
స్టేట్ గవర్నమెంట్లో క్యాగ్ ఉండడు. స్టేట్ గవర్నమెంట్లో ఒకటి 3 ఆర్గన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. అయితే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కింద గవర్నర్, సీఎం అండ్ కౌన్సిల్, అడ్వకేట్ జనరల్ వస్తారు. లెజిస్లేచర్ కింద గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే బేసిక్ తేడా ఇక్కడ రాజ్యసభ, లోక్సభకి, అసెంబ్లీకి, కౌన్సిల్కి ఏంటంటే కౌన్సిల్ కంపల్సరీ కాదు. అన్ని స్టేట్స్లో కౌన్సిల్ ఉండడము రూల్ కాదు, కానీ రాజ్యసభ కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ హౌస్ వెన్ కంపేర్ టు లోక్సభ. కౌన్సిల్ని మనం అబాలిష్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, కానీ దాన్ని డిజాల్వ్ చేయడానికి ఉండదు. ఇది ప్రైమరీ తేడా. దాని తర్వాత జ్యుడిషియరీ, స్టేట్ జ్యుడిషియరీ అన్నప్పుడు ఇక్కడ హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇంకా అదర్ కోర్ట్స్, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో వస్తాయి. గవర్నర్ పనితీరు, ప్రెసిడెంట్ పనితీరు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అంటే గవర్నర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, ప్రెసిడెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ, వెరస్ గవర్నర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. సో హెడ్ ఆఫ్ ద కంట్రీ, హెడ్ ఆఫ్ ద స్టేట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ సేమ్ ఉంటాయి. సో ప్రెసిడెంట్ చదవగానే గవర్నర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ చదివితే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. అలాగే సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా చాలా సిమిలర్ ఉంటాయి. సేమ్ అప్లైస్ టు అడ్వకేట్ జనరల్. సెంటర్లో అటార్నీ జనరల్ ఎలా ఉంటారో సేమ్ అలాగే స్టేట్లో అడ్వకేట్ జనరల్ ఉంటారు. సెంటర్లో అటార్నీ జనరల్ ఏ రోల్ అయితే ప్లే చేస్తారో అదే రోల్ అడ్వకేట్ జనరల్ స్టేట్లో ప్లే చేస్తారు. దాని తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్. ఈ రెండింటి పనితీరుని మీరు లోక్సభ, రాజ్యసభకి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. అయితే కొన్ని ఏరియాస్లో రాజ్యసభ కంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి తక్కువ పవర్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ మీకు తెలియాలి. దాని తర్వాత జ్యుడిషియరీలో హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి, వాళ్ళకు ఉండే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి. సిమిలర్లీ సబార్డినేట్ కోర్ట్స్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎవరు అపాయింట్ చేస్తారు జడ్జెస్ని, సబార్డినేట్ కోర్ట్స్కి జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళకు ఉండే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఇవి తెలియాలి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినంత వరకు. నెక్స్ట్ ఏరియా, దానికి కంటిన్యూయేషన్గా సెంటర్ స్టేట్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చదవాలి. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే నథింగ్ బట్ ఫెడరలిజం ఇన్ ఇండియా. ఫెడరలిజం అన్నప్పుడు సెంటర్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అయితే రెండింటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే సెంటర్ స్టేట్ రిలేషన్ని మనం ఎప్పుడు చదివినా దాన్ని 3 బ్రాడ్ కేటగిరీస్ లాగా డివైడ్ చేసి చదువుతాం. ఒకటి లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఇంకా ఫైనాన్షియల్ రిలేషన్స్. లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే పార్లమెంట్ సెంటర్లో లాస్ చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ కూడా స్టేట్లో లాస్ చేస్తుంది. అయితే ఏ సబ్జెక్ట్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇష్యూస్ మీద పార్లమెంట్ లా చేయొచ్చు, స్టేట్కి సంబంధించిన ఏ ఇష్యూస్ మీద స్టేట్ లెజిస్లేచర్ లా చేయొచ్చు, అవన్నీ క్లారిటీ ఇచ్చేదే లెజిస్లేటివ్ రిలేషన్స్. ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే ఇష్యూస్ ఆఫ్ గవర్నెన్స్, వాటిని మనం సబ్జెక్ట్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ని 3 భాగాలుగా విభజిస్తాం: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటి మీద లా చేసే రైట్ ఉట్టి పార్లమెంట్కి ఉంటుంది, కానీ స్టేట్ లిస్ట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మీద లా చేయడం స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్ పవర్ అది. కాకపోతే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంట్ లెజిస్లేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ రూల్ అప్లికబుల్ ఉంది ఒక స్టేట్లో, ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్ చేయదు. అయితే ఆ స్టేట్కి సంబంధించి ఏ లా చేయాలన్నా పార్లమెంటే చేస్తుంది. ఇలా కొన్ని సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ లెజిస్లేటివ్ రిలేషన్స్లో మనం డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ చదువుతాం. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే నథింగ్ బట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద పాలసీస్ మేడ్ బై గవర్నమెంట్. అడ్మినిస్ట్రేషన్, డే టు డే అడ్మినిస్ట్రేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం రోల్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం రోల్ ఉంటుంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఫస్ట్ ఆర్టికల్ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేసినా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాస్ ప్రకారం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధించిన పరిధిలోనే ఫంక్షన్ చేయాలి అని చెప్తుంది. అండ్ థర్డ్ ఇస్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఫైనాన్షియల్ రిలేషన్స్ ఇండియాలో చాలా క్రూషియల్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మనం ఫెడరలిజం అన్నప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది, సెంటర్ స్టేట్స్కి ఈక్వల్ పవర్ ఉంటుంది. కానీ ఇండియాకు వచ్చేసరికి ఫెడరలిజంలో సెంటర్ బికమ్స్ మోర్ పవర్ఫుల్ దెన్ ది స్టేట్. అందుకనే ఫైనాన్షియల్ రిలేషన్స్లో states will depend on center. అంటే in other words, center will give financial assistance to the states. ఎప్పుడైతే డిపెండెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా సెంటర్ బికమ్స్ సుపీరియర్ అండ్ స్టేట్ బికమ్స్ ఇన్ఫీరియర్. అయితే మనం ఇలాంటి సెటప్ని ఎందుకు ఎంచుకున్నాం? బికాజ్ ఇండియా ఒక డైవర్స్డ్ కంట్రీ, అంటే డైవర్స్ సొసైటీ, డిఫరెంట్ రీజన్స్, లాంగ్వేజెస్, రిలీజియన్స్.
ఇట్లాంటి డైవర్సిటీ ఉన్నప్పుడు యూనిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాంటి యూనిటీ ఉంచాలి అనుకుంటే సెంటర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ స్టేట్ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద సెంటర్. ఈ డిపెండెన్స్ లేకపోతే స్టేట్స్ ఇండిపెండెంట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అందుకనే మన కాన్స్టిట్యూషన్లో మీరు ఏ ప్రొవిజన్స్ తీసుకున్నా సెంటర్కి స్టేట్ని మించిన పవర్స్ ఉంటాయి. స్టేట్స్ కంపల్సరీగా సెంటర్ మీద డిపెండ్ అవుతాయి. సో ఈ పార్ట్లో మనం బేసిక్గా ఈ డిపెండెన్స్ అంటే స్టేట్కి సెంటర్కి ఉండే రిలేషన్షిప్ ఏంటి, స్టేట్ సెంటర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, ఏ పాయింట్స్ ఏ ఆర్టికల్స్ ఎన్ష్యూర్ దట్ స్టేట్స్ డిపెండ్ ఆన్ సెంటర్ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఒక స్టేట్కి మధ్యలో ఉండాల్సిన రిలేషన్స్ ఎలా ఉండాలి, వాటిని గైడ్ చేసే ప్రిన్సిపల్స్ ఏంటి, అవన్నీ ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చదివిన తర్వాత ఇది చదివితే పవర్స్ అండ్ ఫంక్షన్స్ కంపేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. Local self-government in India. Local self-government is one of the salient features of Indian constitution. ఎందుకంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మనం అన్నప్పుడు విలేజ్ లెవెల్ గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ రెఫర్ చేస్తాం. గ్రాస్ రూట్ లెవెల్ గవర్నమెంట్ అని కూడా దీని అంటాం. ఇది చాలా కంట్రీస్లో ఉంది. కాకపోతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే కాన్స్టిట్యూషనల్లో ఇంక్లూడ్ చేసిన అతి తక్కువ కంట్రీస్లో ఇండియా ఒకటి. అయితే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్ పరంగా 2 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకొకటి మున్సిపాలిటీస్. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇండియాలో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే ఏన్షియంట్ హిస్టరీ నుండి పిఆర్ఐస్ ఇండియాలో ఉండే. కాకపోతే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే దానికి లీగాలిటీ ఇచ్చారు. 73rd అమెండ్మెంట్తో పిఆర్ఐస్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు తెలియాల్సింది ఏంటి, ఫస్ట్ పిఆర్ఐస్కి కానీ మున్సిపాలిటీస్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అంటే అసలు పిఆర్ఐస్లో ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. 3 టైర్ స్ట్రక్చర్ అంటాం. గ్రామ పంచాయత్, మండల్ పరిషత్, తర్వాత జిల్లా పరిషత్. సో ఈ స్ట్రక్చర్ వాటికి మెంబర్స్, వాటి చైర్మన్ని ఎలా ఎన్నుకుంటాం, డైరెక్ట్ ఎలక్షన్సా ఇండైరెక్ట్ ఎలక్షన్సా, దాని తర్వాత వాళ్ళకు ఉండే టర్న్యూర్ ఎంత, వాళ్ళ టర్మ్ ఎంత, వాళ్ళు ఒకవేళ నేను పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో ఒకరు కంటెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి, ఇవన్నిటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత కొన్ని కంపల్సరీ ప్రొవిజన్స్, కొన్ని వాలంటరీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా ప్రతి పంచాయత్కి 5 years తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. పంచాయత్ ఎలక్షన్స్లో విమెన్కి 33% మినిమం రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీకి పాపులేషన్ బేసిస్ రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కంపల్సరీ, ప్రతి స్టేట్ తూచా తప్పకుండా పాటించాల్సిన ప్రొవిజన్స్. అలాగే కొన్ని వాలంటరీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చే రిజర్వేషన్ స్టేట్ డిసైడ్ చేస్తుంది. పంచాయత్ రాజ్కి ఏ పవర్స్ ఏం ఫంక్షన్స్ ఇవ్వాలన్నది కూడా స్టేట్ డిసైడ్ చేస్తుంది. సో మీకు క్లియర్గా వాలంటరీ ప్రొవిజన్స్ ఏంటి, కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ పిఆర్ఐస్ గురించి తెలియాలి. పిఆర్ఐస్ లాగానే సిమిలర్గా మున్సిపాలిటీస్ ఉంటాయి. అయితే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మున్సిపాలిటీ చదివేటప్పుడు మున్సిపాలిటీస్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్. అట్లాంటప్పుడు అసలు అర్బన్ ఏరియా అంటే ఏంటి, రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాకి ఉండే తేడా ఏంటి, దాని తర్వాత అర్బన్ ఏరియాకి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, గవర్నెన్స్ సేమ్ 3 levels ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. అయితే ఏ లెవెల్లో ఏ రోల్ అంటే ఎట్లాంటి అర్బన్ ఏరియాకి ఏ లెవెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి అర్బన్ ఏరియాకి వర్తిస్తుంది, మున్సిపాలిటీ ఎలాంటి అర్బన్ ఏరియాకి వర్తిస్తుంది, నగర్ పంచాయత్ ఎలాంటి అర్బన్ ఏరియాకి వర్తిస్తుంది. ఇలాంటి సెటప్ ఏ అర్బన్ ఏరియాస్కి ఉంటాయి, వాటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మున్సిపాలిటీకి సంబంధించి తెలియాలి. అయితే రీసెంట్ 2012లో ఇవి 2 కాకుండా యాడ్ చేసిన ఇంకొక పార్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. యాక్చువల్లీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో రావు, కాకపోతే పిఆర్ఐస్ మున్సిపాలిటీస్ తర్వాత నెక్స్ట్ పార్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ కాబట్టి, అండ్ ఇది రీసెంట్ అడిషన్ కాబట్టి దీని గురించి కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ హైలైట్స్, కోఆపరేటివ్స్కి సొసైటీస్కి సంబంధించిన హైలైట్స్ తెలుసుకుంటే మీ ఎగ్జామ్ వరకు సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ అదర్ ప్రొవిజన్స్ అంటే మిస్లేనియస్. ఇంకా కాన్స్టిట్యూషన్లో మీరు మిగిలిన చదవాల్సిన అన్నిటిని మనం కలిపి మిస్లేనియస్ ప్రొవిజన్స్ లాగా డిస్కస్ చేస్తాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి వెల్ఫేర్ మెకానిజమ్స్ అంటే కొంతమంది డెవలప్మెంట్కి వాళ్ళ ప్రోగ్రెస్కి కాన్స్టిట్యూషన్లో కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వెల్ఫేర్ మెకానిజమ్స్కి 2 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో గ్రూప్స్, ఇంకొకటేమో రీజన్స్. గ్రూప్స్ అన్నప్పుడు నేను సోషల్ గ్రూప్స్ అంటే దీంట్లో ఎస్సీస్, ఎస్టీస్, విమెన్, చిల్డ్రన్, మైనారిటీస్ ఇలా డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ వస్తాయి అన్నమాట. అయితే కాన్స్టిట్యూషన్లో ఎస్సీస్కి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎస్టీస్కి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, విమెన్కి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, చిల్డ్రన్కి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, మైనారిటీస్కి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
33% మినిమం రిజర్వేషన్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ విమెన్కి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్. ఎస్సీ ఎస్టీకి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, అది మ్యాండేటరీ కంపల్సరీగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాడీస్. అలాగే మైనారిటీస్కి సంబంధించి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్, ఇవన్నీ మైనారిటీస్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో మీకు ప్రతి కేటగిరీకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో వాళ్ళ డెవలప్మెంట్కి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చిన ప్రొవిజన్స్ అన్నీ తెలియాలి. మోస్ట్ ఇంపార్టెంట్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్టికల్ 17 ఇస్ అ సేఫ్ గార్డ్ ఫర్ ఎస్సీస్. అలా మీకు ప్రతి కమ్యూనిటీకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ తెలియాలి. అలాగే రీజన్స్, ఇండియాని మనము బేసిక్గా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లాగా డివైడ్ చేస్తాం. అయితే కొన్ని స్టేట్స్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371D కింద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సర్టన్ స్పెషల్ ప్రొవిజన్స్ చేసే వీలు కాన్స్టిట్యూషన్ కల్పిస్తుంది. సో ఇలా ఏ స్టేట్కి ఎవరు స్పెషల్ ప్రొవిజన్స్ చేసే హక్కు కాన్స్టిట్యూషన్ ఇస్తుంది అన్నది స్టేట్స్ పరంగా తెలియాలి. అలాగే యూనియన్ టెరిటరీస్ అన్నవి సపరేట్గా అడ్మినిస్టర్ చేయబడే టెరిటరీస్. వీటిని డైరెక్ట్గా ప్రెసిడెంట్ అడ్మినిస్టర్ చేస్తాడు. అయితే వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అన్నది ఐడియా రావాలి. తర్వాత షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ సపరేట్గా రాయడానికి కారణం ఏంటంటే మనకి ఉన్న 12 షెడ్యూల్స్లో షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 కంప్లీట్గా షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. సో షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ ఎవరికి ఇస్తుంది, అసలు షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏంటి, ట్రైబ్స్ అంటే ఎవరు, ఎస్సీ ఎస్టీ అన్న కేటగరైజేషన్ ఎవరు చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవి చదివితే, వెల్ఫేర్ మెకానిజమ్స్ చదివితే అర్థమవుతుంది. మిస్లేనియస్లో మిగతా ప్రొవిజన్స్కి వస్తే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, సిటిజన్షిప్, ఒఫీషియల్ లాంగ్వేజ్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేది పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం ఎప్పుడు ఏ లా చేసినా, పార్లమెంట్ ఏ లా చేసినా అది అసలు ఎక్కడ అప్లికబుల్ అంటే దాని జ్యూరిస్డిక్షన్ ఏంటి అన్నది డిఫైన్ చేస్తుంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పార్ట్లో ఈ కాన్స్టిట్యూషన్ ఎక్కడ అప్లికబుల్, ఎవరి కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ క్లెయిమ్ చేయొచ్చు అన్నది క్లారిఫై చేస్తుంది. అదే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో బేసిక్గా ఈ పార్ట్లో కాన్స్టిట్యూషన్ అసలు ఇండియా అన్న దాని కింద ఏమేమి వస్తాయి, స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, ఇలా చాలా క్లియర్గా ఇండియన్ టెరిటరీని డిఫైన్ చేస్తుంది. తర్వాత సిటిజన్షిప్కి సంబంధించిన ప్రొవిజన్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ సిటిజన్స్కి సర్టన్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి, ఫారినర్స్కి అది రైట్ ఉండదు. అయితే ఇండియన్ సిటిజన్స్ అని ఎవరిని అంటారు, ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలి అనుకుంటే దానికి గల ప్రొసీజర్ ఏంటి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ సిటిజన్షిప్లో ఉంటాయి. ఒఫీషియల్ లాంగ్వేజ్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా ఈజ్ అ మల్టీ లాంగ్వేజ్ సొసైటీ, అంటే మల్టీ లింగ్విస్టిక్ సొసైటీ. మన దగ్గర ఒక లాంగ్వేజ్ ఉండదు. ఇప్పుడు మీరు ఏ కంట్రీని తీసుకున్నా, చైనా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, యూరోపియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్, ఇలాంటి ఏ కంట్రీస్ తీసుకున్నా వాళ్ళకి ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది, కామన్ లాంగ్వేజ్. కానీ ఇండియాలో ఒక కామన్ లాంగ్వేజ్ లేదు. అట్లాంటప్పుడు అసలు ఒఫీషియల్ కమ్యూనికేషన్కి ఏం లాంగ్వేజ్ యూజ్ చేయాలి, సెంటర్ ఏం యూజ్ చేస్తుంది, స్టేట్స్ ఏం యూజ్ చేస్తాయి, అసలు ఒఫీషియల్ లాంగ్వేజ్ ఇది అని డిసైడ్ చేసేది ఎవరికి ఆ పవర్ ఉంటుంది, ఈ లాంగ్వేజెస్ వల్ల క్లాషెస్ రాకుండా కాన్స్టిట్యూషన్లో ఇచ్చే ప్రొవిజన్స్, సేఫ్ గార్డ్స్ ఏంటి, అవన్నీ ఒఫీషియల్ లాంగ్వేజ్ అనే పార్ట్ కింద ఉంటాయి. అది కాకుండా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఎనీ బాడీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ CAG, ఆఫీస్ ఆఫ్ CAG ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే అసలు ఆఫీస్ ఆఫ్ CAG ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఆ ఆఫీస్కి సంబంధించి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ఎవరు అపాయింట్ అవ్వచ్చు, అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి, శాలరీ, టర్మ్, టెన్యూర్, ఇట్లాంటివన్నీ ఎక్కడ రాస్తారో దాన్ని బట్టి మనం కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా అన్న చెప్తాం. క్యాగ్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కాన్స్టిట్యూషన్లో రాస్తారు కాబట్టి CAG ఇస్ డిఫైన్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ నాలుగిట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగే ఆస్కారం ఉంటుంది. అయితే CAG, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా మిగతా బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, అది రీసెంట్గా యాడ్ అయింది, ఇవన్నిటి గురించి మీకు డీటెయిల్స్ తెలియాలి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఈ నాలుగిట్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏం చదవాలో చూసాం కదా. ఇప్పుడు అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా పాలిటీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి,
కాన్స్టిట్యూషనల్ బాడీస్ లాగానే స్టాట్యుటరీ బాడీస్ అంటే ఒక లా త్రూ ఎస్టాబ్లిష్ అయిన బాడీని అథారిటీని మనం స్టాట్యుటరీ బాడీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ కింద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ స్టాట్యుటరీ బాడీస్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎవరు అపాయింట్ చేస్తారు, వాటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి, అవి రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాయా, చేస్తే ఎవరికి సబ్మిట్ చేస్తాయి, ఎప్పుడు సబ్మిట్ చేస్తాయి, ఈ డీటెయిల్స్ అన్ని స్టాట్యుటరీ బాడీస్కి సంబంధించి చదవాలి. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ ఆర్ నాట్ అ స్టాట్యుటరీ బాడీ. రీసెంట్ ఎగ్జాంపుల్స్ లోక్పాల్, లోకాయుక్త, ఇవి రెండు స్టాట్యుటరీ బాడీస్. కానీ జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లాస్ ఆర్ స్టాట్యూట్స్, కాన్స్టిట్యూషన్ కాకుండా పార్లమెంట్ చాలా లాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇస్ అ లా మేడ్ బై ద పార్లమెంట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇస్ అ లా మేడ్ బై ద పార్లమెంట్. అయితే ఈ యాక్ట్స్లో కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చినా లేదా కొత్త లాస్ని ఫ్రేమ్ చేసినా దాని డీటెయిల్స్, దాని పర్పస్, దాని హైలైట్స్, ఆ లా హైలైట్స్ మీకు తెలియాలి. క్వశ్చన్స్ చాలా మటుకు వాటి మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కాన్స్టిట్యూషన్ సంబంధం లేకుండా చాలా కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1950లో మన కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయింది. 2000కి 50 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది. అయితే 50 years తర్వాత కాన్స్టిట్యూషన్ని రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి మార్పులు ఏదన్నా చేయాలా అని రికమెండ్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేశారు. మీకు క్వశ్చన్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీపుల్ హెడెడ్ ద కమిటీ ఫర్ రివ్యూయింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఆ కమిటీ హెడ్ పేరు ఐడెంటిఫై చేయాలి. సో మీరు బేసికల్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిటీ, దాని నేమ్, దాని పర్పస్, దాని తర్వాత అది దేనికి సంబంధించి. ఐ మీన్ ఫర్ యాజ్ ఎ సెడ్ నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ హెడెడ్ బై జస్టిస్ వెంకటచలయ్య. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉండే, కానీ పాలిటీలో ఇంటర్నల్ పార్ట్ మీరు కంపల్సరీగా చదువుకోవాల్సిన భాగం. సబ్జెక్ట్ పరంగా ఇవి మీకు తెలియాల్సిందే. అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇండియన్ పాలిటీలో ఏం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ పరంగా ఇండియన్ పాలిటీకి మీరు చదవాల్సింది ఏంటి అంటే డే టు డే పేపర్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి వచ్చే అప్డేషన్స్ మీరు ఏమేమి ఎగ్జామ్కి పిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేషన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీద. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు మార్చినా దానికి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్, దాని పర్పస్ కంపల్సరీగా తెలుసుకోవాలి. మీకు చాలా మటుకు ఇప్పుడు రాగలిగిన క్వశ్చన్ ఏంటంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇస్ రిలేటెడ్ టు వాట్? జిఎస్టీ బిల్కి సంబంధించిన అమెండ్మెంట్ అది. సో బేసికల్గా ఫస్ట్ మీకు తెలియాల్సింది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నంబర్, దాని పర్పస్. దాని తర్వాత సెకండ్ మీరు ఇంపార్టెంట్గా గమనించుకోవాల్సింది ఏంటంటే కొత్త అథారిటీస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ అథారిటీస్ వాటి పర్పస్, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, వాటి టైప్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే జిఎస్టీ కౌన్సిల్ ఏ టైప్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా? దాని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అంటే అన్నిటి మీద రికమెండ్ చేయడం జిఎస్టీ మ్యాండేట్. సో జిఎస్టీ కౌన్సిల్ పర్పస్ ఏంటి? దాని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ హెడ్ ఎవరు? జిఎస్టీ కౌన్సిల్ని హెడ్ చేసేది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. జిఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు? ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అథారిటీస్ అంటే రీసెంట్గా ఫామ్ అయిన అథారిటీస్, అపాయింట్ అయిన అథారిటీస్ మీద తెలియాలి. దాని తర్వాత థర్డ్ మీకు తెలియాల్సింది కొత్త కమిటీస్. గవర్నమెంట్ ఎప్పుడు ఏ ఇష్యూ అయినా కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తుంది, దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా డిమానిటైజేషన్ అయిన తర్వాత డిమానిటైజేషన్ ఇట్స్ ఇంపాక్ట్ లేదా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి ఎలా చేయాలి అని రికమెండ్ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ హెడ్ ఎవరు? సో ఎప్పుడైనా న్యూస్లో గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసిందంటే ఆ కమిటీ హెడ్ ఎవరు, ఆ కమిటీ మెయిన్ పర్పస్ ఏంటి, ఇది కంపల్సరీగా నోట్ చేసుకోవాలి న్యూస్లోంచి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు పాలిటీలో తెలియాల్సింది ఏంటంటే ఎలక్షన్స్. వన్ సింపుల్ క్వశ్చన్ దట్ కెన్ బి ఆస్క్డ్ ఇస్ ఈ ఇయర్ ఏ స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగినాయి, లేదా ఈ ఇయర్ అయిన ఎలక్షన్స్లో అయిన 5 స్టేట్స్లో ఏ స్టేట్ని మినహాయించి మిగతా స్టేట్స్ అన్నిట్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలక్షన్స్కి సంబంధించి ఏం డీటెయిల్స్ వచ్చినా కంపల్సరీగా మీరు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ ఇయర్లో కొన్ని క్రూషియల్ జడ్జ్మెంట్స్ ఇచ్చింది. ఒకటేమో
రిలీజియన్ పేరు మీద ఓటు అడగకూడదు, ఒకవేళ రిలీజియన్ పేరు మీద ఓటుని సీక్ చేస్తే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ కరప్ట్ ప్రాక్టీస్, ఇది ఒక జడ్జ్మెంట్. సో ఇట్లాంటి జడ్జ్మెంట్స్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అదొకటి. లేదా ఏదన్నా హైకోర్టు ఏదన్నా జడ్జ్మెంట్ ఇస్తే ఏ హైకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ట్రిపుల్ తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ అని రీసెంట్గా ఒక జడ్జ్మెంట్, అది చాలా కాంట్రవర్షియల్ అయింది, కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది ఒపోజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ట్రిపుల్ తలాక్ ఇస్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్స్. సో హైకోర్టు జడ్జ్మెంట్కి వచ్చేసరికి అసలు ఏ హైకోర్టు ఇచ్చింది అన్నది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టుకి వచ్చేసరికి ఏ కేసు, దాని కేస్ లా అంటాం, ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అన్నది తెలుసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ మీరు చదవాల్సింది కరెంట్ అఫైర్స్, పాలిటీకి సంబంధించి అపాయింట్మెంట్స్. రీసెంట్గా ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కొత్త వాళ్ళని అపాయింట్ చేశారు, కొత్త CJI అపాయింట్ అయ్యారు. అయితే ఎప్పుడు కొత్త అపాయింట్మెంట్ అయినా ఏ బాడీకి ఎవరు అపాయింట్ అయ్యారు, రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి. హూ ఈజ్ అపాయింటెడ్, లేదా దిస్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ టు దిస్ పోస్ట్, హూమ్ ఈజ్ ఈ సక్సీడింగ్, అంటే ఆయన కంటే ముందు ఆ పోస్ట్ని ఎవరు ఆక్యుపై చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీగా రీసెంట్ అపాయింట్మెంట్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి. స్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ స్టాట్యుటరీ బాడీస్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే కంపల్సరీగా తెలియాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, పాలిటీకి సంబంధించి చదవాల్సింది కొత్త పాలసీస్, గవర్నమెంట్ కొత్త పాలసీస్ కానీ స్కీమ్స్ అయితే రావు, కానీ గవర్నమెంట్ కొత్త పాలసీస్ ఎనాక్ట్ చేస్తే ఆ పాలసీస్ గురించి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ న్యూ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ ఒకటి రిలీజ్ చేసింది. ఆ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి, దాని హైలైట్స్ ఏంటి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. అలాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి అలాగే పాలిటీకి సంబంధించినవి కూడా. సో కరెంట్ అఫైర్స్, పాలిటీకి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేయాలి పేపర్ నుండి. లాస్ట్ ఎక్కడి నుండి చదవాలి, రెఫరెన్స్ సోర్సెస్ ఏమేమి ఉండాలి, దీనికి కాన్స్టిట్యూషన్, పాలిటీ చదివినప్పుడు ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ బేసిక్ ఐడియా కోసం కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని CBSE టెక్స్ట్ బుక్, ఇది క్లాస్ 11 టెక్స్ట్ బుక్. ఇది చదివితే మీకు ఇంట్రడక్షన్లో చెప్పిన టాపిక్స్ అన్నీ, అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉండాలి, క్లాసిఫికేషన్, అవన్నీ డీటెయిల్స్ ఈ బుక్లో ఉంటాయి. దాని తర్వాత ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా మిగతా చదవాల్సిన పాలిటీలో అవన్నీ డీటెయిల్స్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా పాలిటీకి సంబంధించినంత వరకు ఇంగ్లీష్ మీడియంలో ఈ 2 రెఫరెన్సెస్ సరిపోతాయి. తెలుగుకు వచ్చేసరికి భారత రాజ్యాంగం సేమ్ టైటిల్తో 3 ఆథర్స్ ఉన్నారు. ఒకటేమో రమాదేవి మేడం, కృష్ణారెడ్డి సార్ లేదా ప్రభాకర్ రెడ్డి సార్. ఈ 3 ఆథర్స్లో ఎవరి బుక్ తీసుకొని చదివినా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరిపోతుంది.